హైదరాబాద్ జేఎన్టీయూలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. అనేక ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువత భారీగా తరలి రావడంతో యూనివర్సిటీ ఆవరణలో పూర్తిగా యువతతో నిండిపోయింది. యూనివర్సిటీ ఎస్ఐటీ బిల్డింగ్ ఆవరణలో మెగా జాబ్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి వైస్ ఛాన్సలర్ డాక్టర్ నరసింహారెడ్డి ప్రారంభించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు ఒకే వేదికగా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అన్ని కంపెనీలు ఒకే దగ్గరకు రావడంతో ఉద్యోగాల కోసం తిరిగే శ్రమ యువతకు తప్పిందని జేఎన్టీయూ ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. Very happy that they were rightly organized job mela, JNTU campus. And similar job melas have been conducted in last 2 years. And this year also is a very ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ సిబ్బంది ఆగడాలు రోజురోజుకి హద్దుమీరుతున్నాయి. తిరుపతి జిల్లా ఏర్పడలో అంగన్వాడీ కేంద్రంలో సచివాలయ సిబ్బంది క్రికెట్ ఆడే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు చదువు చెప్పి వారికి పోషక ఆహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సచివాలయ సిబ్బంది ఆగడాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. చిన్నారులను బరువు మోసే వెయింగ్ మిషన్లో సచివాలయ సిబ్బంది ఉయ్యాల ఊగడమే కాకుండా ఏకంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆలనా పాలనకు ఉపయోగించే క్రికెట్ అదేవిధంగా పుస్తకాలతో సచివాలయ సిబ్బంది ఆటలు ఆడటంపై అంగన్వాడీ సిబ్బంది మండిపడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు సచివాలయం సిబ్బందిపై ఫైర్ అవుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.